హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9' ఓటింగ్ పోల్స్, ఓటింగ్ రిజల్ట్స్ అనేవి మనం ఈ షార్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. మనకి శుక్రవారం ఈరోజు నైట్‌తో ఓటింగ్ పోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మీ ఫేవరెట్ కంటెండర్ ఉంటే ఎవరైనా ఓట్స్ చేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. ఇంకా ఈ పోల్స్ విషయానికొచ్చేస్తే నేను ఈ కొన్ని ట్రస్టెడ్ పోల్స్ నుండి అన్నీ యావరేజ్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్ని ఓట్ బ్యాంకింగ్స్ లాగే ఫస్ట్ ప్లేస్లో అన్ని పోల్స్లో కూడా తనుజయ ఉంది. ఆవిడ దగ్గర 30% ఉందన్నమాట యావరేజ్గా. తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి కళ్యాణ్ ఉన్నాడనమాట. అతనికి యావరేజ్గా ఓటింగ్ పోల్స్లో 22% ఉంది. సో మొత్తం 100లో 52% వీళ్ళిద్దరికే ఉందన్నమాట. 8 మంది కంటెండర్లో సగానికి పైగా ఓట్ బ్యాంకింగ్ వీళ్ళిద్దరికే పడిందనమాట. మూడో ప్లేస్లో మనకి సంజన ఉందన్నమాట. ఆవిడ ఓన్ ఫ్యాన్ బేస్తో పాటు ఎమాన్యుయల్ ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. ఆవిడకి 17% ఓట్ బ్యాంకింగ్. సో వీళ్ళ ముగ్గురు ఆ టాప్ 3లో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో రాము రాథోడ్ ఉండేవాడు నిన్నటి వరకు. రీతు చౌదరి 5th ప్లేస్లో ఉండేది. ఇప్పుడు రీతు చౌదరి ఓట్ బ్యాంకింగ్ పెరిగి ఆవిడ 4th ప్లేస్కి వచ్చింది. రాము రాథోడ్ 5th ప్లేస్లోకి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళ 5గురు మాత్రం 100% సేఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే రాము రాథోడ్ 5th ప్లేస్లో ఉన్న అతనికి రూరల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, అది మిస్డ్ కాల్ ద్వారా వస్తుంది. సో అతను కూడా సేఫే అనమాట. నెక్స్ట్ 6th ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు. కొన్నట్లలో దివ్యల మాధురి కూడా 6th వచ్చినట్టుగా చూపిస్తుంది అనమాట. కొన్నట్లలో డీమాన్ పవన్ 6th, కొన్నట్లలో దివ్యల మాధురి 6th అనమాట. అలా వీళ్ళిద్దరూ 6th, వీళ్ళిద్దరూ 7th అలా ఉన్నారనమాట. అది మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం ఎవరు 6 ఎవరు 7 అని. సో వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే డీమాన్ పవన్కి రీతు చౌదరిని గొడవలో చిన్నది తోస్తాడు కదా, అప్పుడు ఆమె బెడ్ మీద పడిపోద్ది. సో దానివల్ల ఆ కాంట్రవర్సీ జరిగి డీమాన్ పవన్ బ్యాడ్ అయ్యాడు అనమాట. దానివల్ల అతను ఓట్ బ్యాంకింగ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ ఒకరు 6, ఒకరు 7th, 8th మాత్రం గౌరవ్ ఉన్నాడనమాట. మ్యాక్సిమం 99% ఈ వీక్లో గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడని అనుకుంటున్నాం. చూద్దాం గైస్. థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.